Hey guys, welcome to YCC your Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మ్యాచ్ నెంబర్ 32 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా కూడా పెద్ద పెద్ద స్కోర్స్ చూసాం మనం రెండు ఇన్నింగ్స్లో కూడా. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 287 కొట్టింది, వీళ్ళు 262 కొట్టారు. అండ్ నిన్న కోల్కతా వర్సెస్ ఎవరితో కోడికొండ వర్సెస్ ఆర్ఆర్ ఆ మ్యాచ్ కూడా చూసాం మనం. వాళ్ళు 224 కొడితే వీళ్ళు చేస్తారు. సో వరుసగా అలాంటి కంప్లీట్ బౌలర్స్కి నిజంగా నరకం చూశారు ఈ 2 రోజులు. అండ్ ఈ మ్యాచ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి టైంలో వస్తుందని. ఒక షార్ట్ మ్యాచ్, ఆల్మోస్ట్ మొత్తం మ్యాచ్ అంతా కలిపి 26 అవర్స్లో అయిపోయింది. 10:30కి ఎప్పుడు మ్యాచ్ అయిపోయింది. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాంటి మ్యాచ్ వస్తుందని గుజరాత్ దగ్గర నుంచి. పర్టికులర్గా టాస్ ఏది కూడా గుజరాత్ టైటన్స్ ఫేవర్లో వెళ్ళలేదు. టాస్ ఢిల్లీ హెస్ వన్ ద టాస్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాస్ అది. బికాస్ ఆఫ్ ద పిచ్, బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ పిచ్, బ్లాక్ సాయిల్ పిచ్ అది. ఎందుకంటే మరి బ్లాక్ సాయిల్ ఎందుకు ప్రిఫర్ చేశారో తెలియదు, కానీ అది ఫస్ట్లో చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత పోను ఇట్ విల్ గుడ్ ఫర్ బ్యాటింగ్. సో వాళ్ళు హోమ్ టీమ్ అయ్యండి వై దే ప్రిఫర్డ్ అలాంటి. పైగా వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎవరు ఫామ్లో కూడా లేరు. అలాంటప్పుడు ఎస్ వాళ్ళకి చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, రషీద్ కానీ నూర్ కానీ. బట్ సమ్హౌ వాళ్ళకి టాస్ ఓడిపోవడం నిజంగా చాలా బ్యాడ్ లక్. అండ్ గుజరాత్ బ్యాటెడ్ ఫస్ట్. స్టార్టింగ్ నుంచి నిజంగా ఢిల్లీ బౌలర్స్ లిటరల్గా పిసికి పాడేశారు గుజరాత్ బ్యాట్స్మెన్స్ని. ఎక్కడ కొంచెం కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. సూపర్ బౌలింగ్ అటాక్ ఫ్రమ్ డీసీలో నాకు నచ్చింది ఏంటంటే దే ఆర్ గోయింగ్ విత్ ఎ కంప్లీట్ ఇండియన్ బౌలింగ్ అటాక్. వాళ్ళు ఖలీల్, ఇషాంత్, ముఖేష్, కుల్దీప్, అక్షర్ కంప్లీట్ ఇండియన్ అటాక్తో వెళ్తున్నారు వాళ్ళు. దే ఆర్ ట్రస్టింగ్ ఇండియన్ బౌలింగ్. అండ్ వాళ్ళు మొత్తం ఫారెన్ ఆప్షన్స్ అన్నీ కూడా బ్యాటింగ్లో వాడుతున్నారు. సో ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళు లిజర్డ్ విలియమ్స్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంచారు బౌలింగ్లోనే, కానీ వాళ్ళు యూస్ చేయలేదు. అండ్ వార్నర్కి ఏదో ఇంజురీ అయినట్టుంది, హీస్ అవుట్. బట్ డిజాస్టర్. మరీ 89కి ఆల్అౌట్ అయ్యేంత ఘోరమైన పిచ్ ఏమీ కాదు. బట్ ప్యూర్లీ రాంగ్ షార్ట్ సెలెక్షన్, సూపర్ బౌలింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సాహా వచ్చాడు, మిల్లర్ వచ్చాడు. సో ఢిల్లీ గుజరాత్ కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు బ్యాటింగ్ అనుకున్నాం, కానీ ఇట్స్ కంప్లీట్ డిజాస్టర్. వాళ్ళకి గుజరాత్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పైన శుభ్మన్ గిల్ ఆడాలి, లేకపోతే కింద రషీద్ ఖాన్ కానీ రాహుల్ తివాటియా కానీ, అంతే. మిగతా మధ్యలో అంతా కూడా డల్ అయిపోయింది. అసలు ఎందుకు మరి ఇంత చేంజ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల గుజరాత్ బ్యాటింగ్లో. నో బడీ. అయితే గిల్ ఆడాలి, లేకపోతే సాయి సుదర్శన్ కాస్త ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ పర్లేదు టాప్లో. బట్ మిగతా వాళ్ళందరూ సాహా, మిల్లర్ ఫెయిల్ అయ్యాడు. మొన్నటిదాకా విజయ్ శంకర్ పెడితే విజయ్ శంకర్ ఫెయిల్డ్. అభినవ్ మనోహర్, షారూఖ్ ఖాన్ ఏం ఆడట్లేదు కంప్లీట్లీ. అసలు వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు. ఎప్పుడైతే శుభ్మన్ గిల్ అయిపోయాడో ఇంక వాళ్ళందరూ ప్యానిక్లోకి వెళ్ళిపోతున్నారు. దే ప్లేయింగ్ ఫాల్ షాట్స్. అసలు నిన్న బ్యాటింగ్లో ముగ్గురు డబుల్ డిజిట్లోకి వెళ్ళారు. సాయి సుదర్శన్, రాహుల్ తివాటియా అండ్ రషీద్ ఖాన్. చివరిలో రషీద్ ఖాన్ 31 రన్స్ కొట్టకపోయి ఉంటే అసలు ఇట్ విల్ బి ఇంకా వర్స్ట్. వాళ్ళకి రషీద్ ఖాన్ 31 రన్స్ కొట్టాడు. అండ్ ఢిల్లీ బౌలర్స్ ఆల్మోస్ట్ 12 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. అవి కనుక లేకుండా ఉండుంటే ఆర్సీబీ 49 రన్స్ రికార్డు బ్రేక్ అయిపోయేదేమో. సాయి సుదర్శన్ రన్అట్ ఒకటి నిజంగా మ్యాచ్ని టర్న్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే సాయి సుదర్శన్ ప్లే వెల్, ఎందుకంటే వాళ్ళు తమిళనాడు వికెట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. సో వాళ్ళు ఫస్ట్ నుంచి ఇదే వికెట్ మీద ఆడుతూ ఉంటారు. షారుఖ్ ఖాన్ కూడా అంతే, వాళ్ళు ఇదే వికెట్స్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో సాయి సుదర్శన్ కొంచెం ఫామ్లో ఉన్న ప్లేయర్ రన్అట్ అవ్వడం, అది ఒక క్విక్ సింగిల్ ట్రై చేశాడు అండ్ రన్అట్. బట్ సూపర్ బౌలింగ్. ఖలీల్ స్టార్టింగ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు, కానీ వికెట్స్ ఇషాంత్కి వచ్చినాయి. ఇషాంత్ 2 overs 8 for 2 సూపర్ స్పెల్ అది. ముఖేష్ స్టార్టింగ్లోనూ డెత్లో కూడా హీఈస్ లుకింగ్ వెరీ గుడ్. అండ్
నీకు స్పిన్నర్స్ వచ్చే టైంకి కుల్దీప్ యాదవ్ వచ్చే టైంకి ఆ మ్యాచ్ వాస్ డన్. ఎందుకంటే అప్పటికే దే ఆర్ ఆల్మోస్ట్ 47 for 5 8 ఓవర్స్లో. 47 for 5 అంటే ఇంకా కుల్దీప్ ఇంకా టైట్ చేసాడు. కొంచెం వచ్చే రన్స్ కూడా రాలే. 4 overs 16 కుల్దీప్. అండ్ అక్షర్ ఆల్సో బౌల్డ్ వెల్. 4 overs 17 for 1. సూపర్ బౌలింగ్. అండ్ నాకు సర్ప్రైజ్ అనిపించింది థేస్టన్ స్టబ్స్. అబ్బా, థేస్టన్ స్టబ్స్కి బాల్ ఇచ్చాడు రిషబ్ పంత్. ఎన్ని ఓవర్లు ఇచ్చాడంటే ఆల్మోస్ట్ 8th over దగ్గర ఇక్కడ ఇచ్చాడు. 8th over దగ్గర ఇచ్చాడు. నేను స్టబ్స్ కీపర్ జనరల్గా ఏమేస్తాడులే అనుకున్నాను, కానీ హీ పిక్ 2 wickets అండ్ 2 బ్యూటిఫుల్ స్టంపింగ్స్ ఫ్రమ్ రిషబ్ పంత్. రెండు కూడా. రెండోది కొంచెం లక్ షారుఖ్ ఖాన్ది. అది బాల్ చేతిలోంచి ఫ్లిప్ అయ్యి కరెక్ట్గా వికెట్స్ తగిలింది. ఆ టైంకి హీస్ అవుట్ ఆఫ్ ద క్రీస్. అండ్ థేస్టన్ స్టబ్స్ కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ సూపర్గా చేస్తాడు, బౌలింగ్, ఫీల్డింగ్. వీళ్ళు ఏం చేయరు. డూ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫీల్డ్. సేమ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా అది చేస్తాడు. గ్లెన్ ఫిలిప్స్ కూడా హీ కెన్ బౌల్, హీ కెన్ కీప్, హీ కెన్ బ్యాట్, హీ కెన్ ఫీల్డ్. అలాంటి గ్లెన్ ఫిలిప్స్ని వాళ్ళు సన్ రైజర్స్ వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళకి బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు గ్లెన్ ఫిలిప్స్ని. థేస్టన్ స్టబ్స్ బౌల్డ్ రియల్లీ వెల్. 11 for 2. అండ్ వాళ్ళు 89 స్కోర్ చేశారు. రషీద్ ఖాన్ ఉన్నప్పుడు కాస్త హోప్ ఉంది, ఒక 100 దాటద్దేమో, 100 120. బట్ సూపర్ బౌలింగ్ ఫ్రమ్ ముఖేష్. అండ్ 89 for 10. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళకి 2.5 overs ఉన్నాయి, 2.3 balls ఉన్నాయి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మంచి ఇంటెంట్తో వచ్చారు. వాళ్ళు రావడమే దే డిసైడెడ్ ఈ స్కోర్ని మనం 10 overs అండ్ ఇంకా లోపే కొట్టేయాలి. ఈవెన్ దో వికెట్స్ పడిపోయినా వీ డోంట్ కేర్ అన్నట్టు ఆడారు వాళ్ళు. జాక్ ఫ్రేజర్ మర్గిక్ సూపర్గా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఓవర్ సందీప్ వారియర్ చేత బౌలింగ్ చేశారు. ఫస్ట్ ఓవర్ ఆల్మోస్ట్ 11 runs 12 runs వచ్చినాయి. ఫ్రేజర్ మర్గిక్ చాలా బాగా ఆడాడు. ఒక 10 balls 20 runs, ఒక 200 strike rateతో 2 6లు 2 4లు కొట్టేసి వెళ్ళిపోయాడు. అండ్ తర్వాత అభిషేక్ పొరల్ కూడా అంతే, 7 balls 15. ప్రతి ఒక్కళ్ళు ఎక్సెప్ట్ పృథ్వీ షా, మిగతా వాళ్ళందరూ కూడా ఊపుతూనే ఉన్నారు. వాళ్ళు జస్ట్ 8.5లో దే కంప్లీటెడ్ ద టార్గెట్. ఢిల్లీ లుకింగ్ వెరీ గుడ్. నేను నిన్న ప్రివ్యూలో చెప్పాను, ఢిల్లీకి ఒక మొమెంటం వచ్చింది. అది ఎవరి వల్ల? రిషబ్ పంతా, లేకపోతే జాక్ ఫ్రేజరా, లేకపోతే వాళ్ళ బౌలింగ్ అటాక్ అనేది పక్కన పెడితే వాళ్ళకి ఒక మొమెంటం వచ్చింది. అండ్ దే ఆర్ లుకింగ్ గుడ్. నేను నిన్న ప్రివ్యూలో అన్న ఢిల్లీకే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అని. అండ్ ఎస్, ఢిల్లీ హెస్ వన్ ఇట్. వాళ్ళు చాలా అఫ్కోర్స్ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కానీ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ యాజ్ ఎ టీమ్. వాళ్ళ బౌలింగ్ అటాక్ కానీ, వాళ్ళ టాప్ ఆర్డర్లు అందరూ కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు. దే ఆర్ లుకింగ్ గుడ్. రిషబ్ పంత్ కెప్టెన్సీ, ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళకి కలిసి వస్తుంది. చూడాలి మరి కెన్ దే గో టు ప్లేఆఫ్స్కి వెళ్ళడం అనేది కష్టమేమో, బికాస్ అందరూ కూడా అక్కడ సెట్ అయ్యి ఉన్నారు. ప్లేఆఫ్స్కి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు చెప్పాలంటే, బికాస్ దే ఆర్ ఇన్ 6th position ఢిల్లీ. ఈ మ్యాచ్ తర్వాత దే ఆర్ ఇన్ 6th position. గుజరాత్ 7thకి వెళ్ళారు. రన్ రేట్ ఢిల్లీకి చాలా బెటర్గా ఉంది. అండ్ టాప్ 5లో వాళ్ళందరూ సెట్ అయి ఉన్నారు. రాజస్థాన్, కల్కటా, చెన్నై, సన్ రైజర్స్, లక్నో. అండ్ లక్నో 6 matches 3 wins 3 losses. వీళ్ళకి 7 matches 3 wins 4 losses. సో చూడాలి మరి కెన్ దే గో అప్. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ ఫర్ ఢిల్లీ. సూపర్ స్పిరిట్ చూపించారు వాళ్ళు. అండ్ రిషబ్ పంత్ కొట్టిన 16 runs ప్లస్ సూపర్ క్యాచ్ మిల్లర్ది చాలా మంచి కరెక్ట్గా జడ్జ్ చేసి తీసుకున్నాడు ఆ క్యాచ్. అండ్ ఆ 2 స్టంపింగ్స్ అండ్ వీటితో ఇవే కాకుండా తన కెప్టెన్సీతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని చెప్పాలి రిషబ్ పంత్. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రిషబ్ పంత్కే ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ దట్స్ ఇట్. గుజరాత్ షుడ్ థింక్ వాళ్ళు బ్యాటింగ్ వాస్ వెరీ బ్యాడ్. ఎవ్వరు కూడా క్లిక్ అవ్వట్లేదు. శుభ్మన్ గిల్ ఆ ఫామ్లో లేడు. శుభ్మన్ గిల్ అవుట్ అయిన వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు. మళ్ళీ చివరిలో రషీద్ ఖాన్, రాహుల్ తివారీ కొంచెం ఆడుతున్నారు అంతే. సో చూడాలి మరి హౌ దీస్ 2 teams ఫేర్. అండ్ లాస్ట్ ఇయర్ టీంకి ఈ టీంకి పెద్ద తేడా ఏం లేదు గుజరాత్, ఒక వాళ్ళ కెప్టెన్ తప్ప. మరి ఎందుకు ఇంతలా తడబడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు.
So they should think. And that's it. All the best, GT, and all the best, DC. And thank you so much. Please like, share, and subscribe if you like my content. Thank you.